రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. పేదల సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారని, కాంగ్రెస్ పార్టీలో ఆయన కీలక నాయకుడిని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెన్షనర్లకు సంబంధించి కీలక ప్రకటన చేయనున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో 65 ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని, శిక్షణ పొందుతున్న ప్రతి విద్యార్థికి నెలకు 2,000 స్టైఫండ్ ఇస్తున్నామని తెలిపారు. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఉపాధి అవకాశాలు దృష్టిలో ఉంచుకుని విదేశీ భాషల శిక్షణ అందిస్తున్నామని, మందమరిలో జర్మన్ భాషా శిక్షణ కొనసాగుతోందని చెప్పారు. రుద్రంగి ప్రాంతంలో కూడా జర్మన్ భాషా శిక్షణ కోసం ట్రైనర్ నియమించి 100 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించిన మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర లోపాలున్నాయని ఆరోపించారు. రాష్ట్ర యువత ఉన్నత చదువులు అభ్యసించి కలెక్టర్లు, ఎస్పీలు వంటి ఉన్నత పదవులు సాధించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకాంక్షించారు. अश्वदायी चकोधाई दरदाई महादय नमः देवी सर्वकाम्या सहिते पुत्रभोक्तम धराधान्यम अस्माश्व जायदोर्गम प्रधानाम भूतानाम सूर्यावाहम श्रीमेश्वरेण सूर्यागिवर्ताभ्याम श्री महालक्ष्मी उपासमहे धनमग्निर धनं वायु धनं सूर्यो धनं धनेन्द्रो बृहस्पतिर्वरुणं धनमस्पदेव सोमन्दलस्य नमस्ते मुदातु सोमनहनत्रो नमस्सर्गं नमो भुवना शुभामति भवन्ति पुण्यानां भक्तानां श्री आसी भूत समस्ते वर्तमान लोके सर रखो सर ओके గౌరవనీయులు పెద్దలు మినిస్టర్ ఆఫ్ శక్తి డిపార్ట్మెంట్, ఫ్యాక్టరీస్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ శ్రీ